రైట్. ఓకే సతీష్ గారు, ఇప్పుడు రెవెన్యూ శాఖలో గతంలో జరుగుతున్నటువంటి అవకతవకలు కావచ్చు, అలాగే భూములకు సంబంధించి బదలాయింపు జరిగినప్పుడు ఆ ట్రాన్స్పరెన్సీ కోసం ధరణి పోర్టల్ అని చెప్పేసి ఆ ప్రభుత్వం తీసుకొచ్చు. ఇప్పుడు అసలు ఆ ధరణి పోర్టలే పరమ వేస్ట్. అందులో అన్ని అవకతవకలే ఉన్నాయి. అది ప్రభుత్వం కోసము వాళ్ళ కోసమే అది తీసుకొచ్చారు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ భూభారతి తీసుకొచ్చింది. మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి? ప్రజలకి నిజంగా ఈ ప్రభుత్వ వ్యవస్థల పైన, ప్రభుత్వం పైన నమ్మకం సన్నగిలేటువంటి అవకాశాలు ఏమంటారా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇవన్నీ చూస్తుంటే? నేను 5 సంవత్సరాల నుండి అబ్జర్వ్ చేస్తున్నాను మేడం. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కుల మీద కొట్లాడడమే కాకుండా వాటిపైన తరోగా చదివాను మొత్తం అన్ని యాక్టులు కూడా. లేక్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ, రెవెన్యూ యాక్ట్ కానీ, ఇవన్నీ చదువుకుంటూ వచ్చినప్పుడు అర్థమైందంటే ఏదైతే వీళ్ళకంటే ఏదైతే మోడర్నైజేషన్ చేసిలో ఈ రెవెన్యూకి సంబంధించి ఇది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రెవెన్యూ ప్రాపర్గా లేదని బీఆర్ఎస్ ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసింది. ఫస్ట్ టైం ఏదైతే భూ రికార్డుల నుండి కంప్యూటరైజేషన్ ధరణి అని తీసుకొచ్చేసారు. ఆ మ్యాప్ కూడా ధరణి భువన ఏదైతే యాప్ ఉందో దానికి సంబంధించిన మ్యాపులలో కూడా అది ప్రాపర్గా కూర్చోబెట్టకపోవడం వల్ల, రెండవది ఏదైతే రెవెన్యూ రికార్డులో ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో విచారణ జరిపి అప్డేట్ చేసి ఉంటే ఇష్యూస్ వచ్చేది కాదు మేడం. రెండవది అందులో ఇంక ఫస్ట్ టైం ఏం చేసారంటే ప్రోబిటెడ్ లిస్ట్ అని ఒకటి తీసుకురావడం వల్ల సమస్య మొదలైంది. అంటే ఏది దానిపైన పూర్తిగా వివరణ రానప్పుడు, దానిపైన క్లారిటీ రాకుంటే అధికారులు ఏం చేయాలంటే ప్రోబిటెల్లో కొట్టేసి, ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ప్రోబిటెల్లో కొట్టడం. ప్రోబిటెల్లోకి వెళ్ళి తీసేయాలంటే నిజంగా కూడా చెప్పులు అరగడం కంటే ఇంకెక్కువ పరిస్థితి, రైతుల కష్టాలు ఆ విధంగా ఉన్నాయి. ఏదైతే ప్రోబిటెడ్ జాబితా పైన ఈ కబ్జా కోర్లంతా కోర్టుకు వెళ్ళి దానిపైన సెటిల్మెంట్లు చేసుకొని ప్రజల్ని భయవంతులకు ప్రోబిటల్లో ఉంది మాకు ఇచ్చేస్తే మేము సెటిల్ చేసుకుంటాం, ఆ విధంగా కోర్టులు గడించారు. అంటే సామాన్య రైతు తనకు తెలియదు భూమి ప్రోబిటల్లో పోయేది. ఇంత దగ్గర పాస్ పుస్తకం ఉంటుంది, వ్యవసాయం చేసుకుంటుంటాడు, తర్వాత వేరే అవసరాలకు వాడుకుంటుంటాడు, కానీ అతని భూమి మాత్రం అమ్మకాలు కొనుగోలు చేయాలంటే ప్రోబిటల్లో ఉంది. దాన్ని క్యాచ్ చేసేసి ఎవరైతే దళారులు ఉన్నారో మొత్తం కూడా ప్రజల భూములని, రైతుల భూములను కొల్లగొట్టిన పరిస్థితి ధరణిలో జరిగింది. అది కానీ ధరణిలో సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం అప్పుడు చిత్తశుద్ధి చూపించకపోవడం వల్ల సమస్య తారస్థాయి చేరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దాదాపు ఒక 10 నుండి 15% కారణం ఏంటంటే ధరణి సమస్యలు. దాన్ని ప్రభుత్వం పరిష్కరించకపోవడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వానికి అది అనుకూలంగా జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక భూభారతిని తీసేసి మేము ధరణి తీసి భూభారతి పెడతామని పెట్టడం జరిగింది. కొంత ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రెవెన్యూ సదస్సులు పెట్టారు. మరి 1.5 year అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తారు? రెండో పాయింట్, ఇంకొకటి మేజర్ పాయింట్ ఉంది. ధరణిలో రెవెన్యూ మ్యాప్ అప్లోడ్ చేస్తారు వాళ్ళు తప్పులు తడకతనే, ఒకవైపు 16 మీటర్లు ఈస్ట్ వెస్ట్కు జరగడం, అదంతా డిఫరెంట్ ఇష్యూస్ ఉండే. ఆ టిపాన్ ఏదైతుందో ఆ టిపాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అప్లోడ్ చేయలే. వీళ్ళు ఏమంటున్నారు, మొత్తం కూడా మేము సర్వే చేసినాక సర్వే నెంబర్లకు సంబంధించిన మ్యాప్ను అప్లోడ్ చేస్తామని అంటున్నారు. ఇంతవరకు తెలియని పరిస్థితి. ఎప్పుడు సర్వే పూర్తి తెలంగాణ మొత్తం. మూడో పాయింట్ ఏముందంటే మేడం, ఈ రెవెన్యూ సదస్సులు పెట్టారు. రైతులకు ఎవరికైనా ఏదన్నా చేంజెస్ ఉన్నా, ఏదన్నా మీ భూమి కోల్పోయినా, ఎక్కలేకుండా, ప్రోబిటల్లో పడ్డా, అన్ని రకాల ఎవిడెన్స్లు మీరు సబ్మిట్ చేసుకుంటే ఫిర్యాదులు పెడితే మొన్న అన్నీ కూడా గ్రామాలలో రెవెన్యూ సదస్సులు అయిపోయినాయి. ఆ డేటా మొత్తం కూడా అప్లోడ్ చేసిండ్రు. కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఎందుకంటే గతంలో ప్రజాపాలన అని మొత్తం అప్లికేషన్లు తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆ డేటా ఏమైందో కూడా చెప్పని పరిస్థితి, పూర్తి కాని పరిస్థితి. ఇది కూడా ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియని పరిస్థితి. మూడవది ఏంటంటే మేడం, ఇదంతా కూడా రెవెన్యూ సంబంధించి ఇంత తెలంగాణలో జరుగుతుంది కదా. ఇప్పుడు అదే కర్ణాటకలో ఈ పరిస్థితి లేదు, తమిళనాడులో ఈ పరిస్థితి లేదు. కర్ణాటకలో నేను స్టడీ చేసింది ఏంటంటే కర్ణాటకలో టైటిల్ డీడ్ గ్యారంటీ ఉంది. ఒక్కసారి నువ్వు భూమి అమ్మినా కొనాలన్నా కూడా కంపల్సరీ సర్వేయర్ వచ్చి ఫీల్డ్లో సర్వే చేసి అతను ఫామ్ 10 ఇచ్చినాక మాత్రమే ఎంఆర్ఓ కానీ ఎస్ఆర్ఓ కానీ రిజిస్ట్రేషన్ చేస్తారు. తెలంగాణలో డాక్యుమెంట్ టు డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. దానివల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి ఇంకొకటి కూడా చెప్తున్నారు వీళ్ళు, మేము నిజాం భూములు ఉన్నాయి కాబట్టి చెయ్యి. ఆ విధంగా చేస్తే ప్రజల సమస్యలు తీరుతాయి కదా, దాని పరిష్కారం అవుతాయి. కానీ భూభారతి ధరణితోనైతే పేపరు కంప్యూటర్తోనే కానీ సమస్య పరిష్కారం లేదు.